ప్రియమైన మిత్రులారా, ఈరోజు మన దేవరకొండ వెంకటేశ్వరరావు ప్రపంచ ఆదివాస దినోత్సవ వేడుకలు మనం ఎప్పుడు వేడుక చేసుకోవాలి అని ఏమన్నా 100% అక్షరాస్యత మనం ఎప్పుడైతే 100% అక్షరాస్యత సాధించేమో అప్పుడు ఆ వేడుక మనం దాన్ని తీసుకోవాలి. అటువంటి అక్షరాస్యత సాధించాలంటే ముందు మనం ఏం చేయాలి? ఎక్కడైతే ఆదివాసులు ఉన్నారో ఆ ప్రాంతాన్ని మనం సందర్శించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, అయ్యా మీరు చదువుకోండి, మీ ప్రభుత్వం మీకు కొన్ని అవకాశాలు కల్పిస్తుంది, అవకాశాలు వినియోగించుకొని మీరు మంచి అక్షరాస్యత సాధించాలని చెప్పేసి ముందు వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మన గురించి చట్టసభలో మాట్లాడేటటువంటి వ్యక్తులు మనం ముందుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి. అంటే ఒరిజినల్గా మన వ్యక్తి మన గురించి మాట్లాడే వ్యక్తులనే మనం ఒరిజినల్గా ఎన్నుకోవాలి. ఎందుకంటే మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం అక్కడ ఎన్నుకోతున్నారు, నీకు అనట్లేదు. కానీ వాళ్ళు మన వ్యక్తులు కాదు, ఆ ఎన్నికైన వ్యక్తులు మన వ్యక్తులు కాదు. అది ఆ పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులకి వాళ్ళ టికెట్ ఇవ్వడం, వాళ్ళు ఎన్నుకోవటం వరకు వాళ్ళ డ్యూటీ తర్వాత మన గురించి వాళ్ళు పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలా గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి పేదవాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎవరైతే ఒరిజినల్గా నిజంగా అక్కడ అనుభవించాడో అటువంటి పరిస్థితిని ఆ వ్యక్తిని మనం ఎన్నుకోగలిగితే అతనికి స్థితి అంటే తెలుస్తుంది. ఆ పరిస్థితులైనా మనం గుర్తించగలుగుతాడు ఆ వ్యక్తి. కాబట్టి మన గురించి పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఏమైనా మిత్రులు నేను చెప్పేది ఏంటంటే, అందుకు ఉదాహరణ మన ఎదురుగా ఉన్నటువంటి మిస్టర్ మాము రవీంద్రనాథ్. అతను ఎస్సీ క్యాండిడేట్. అతను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఆయన ఎవరు ఓటేస్తారా? ఏడు ఎందుకంటే అది డబ్బులు లేవు. ఎవరికైతే డబ్బులు ఉంటే వాళ్ళకే మనం ఓటేస్తాం. ఎవరైతే ఓటిస్తారో వాళ్ళకే మనం ఓటేస్తాం.